దరఖాస్తుకు 14 వరకు ఛాన్స్. పుసుక్కున ఎవరన్నా మర్చిపోయినోడు ఉంటే నిరుద్యోగ యువకుడు తన కాళ్ళ మీద నిరుద్యోగ యువత తన కాళ్ళ మీద తాను బతికేటట్టుగా రాజీవ్ యువ వికాసం పేరు మీద రాష్ట్ర ప్రభుత్వము ఈ పథకం కోసము 10,000 కోట్లు ఖర్చు చేయనుందట. ఇగో బట్టి అంటుండు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం కోసం 10,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వెల్లడించారు. వరుస సెలవుల నేపథ్యంలో యువత కోరిక మేరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 14వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు చెప్పారు. రాజీవ్ యువ వికాసం పథకం అమలులో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. సోమవారం ప్రజాభవన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు సంక్షేమ శాఖల కార్యదర్శులు, కమిషనర్లతో కలిసి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి ద్వారా జీవితంలో స్థిరపడే విధంగా ప్రభుత్వం మహోన్నత ఆశయంతో రాజీవ్ యువ వికాసాన్ని అమలు చేస్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ పథకానికి 10,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించిందని చెప్పారు. సర్కారు సంతక పెట్టెల శాసకాలం లేకపోయినా కిందవాడు మీదవాడు ఎట్టకైనా మేము అనుకున్న మాట నిలబెట్టుకోవాలని, సర్కారు సంతక పెట్టెలో శాసకాలం లేకపోయినా పడరాని బాధలు పడుతున్నామని ఇగో 10,000 కోట్లు ఇక మరి రాజీవ్ యువ వికాసానికి మరి ఈ రకంగా నిరుద్యోగులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇగో పనిచేయాలని, నిరుద్యోగ సేవ చేసే భాగ్యం ఈ పథకం ద్వారా అధికారులకు కలుగుతుందన్నారు. దశాబ్ద కాలంగా నిరుద్యోగ యువతపై బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. ఈ పథకం అమలుపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు తాను నిరంతరం సమీక్షిస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల గురించి ఆలోచించి మొదటిసారి చేస్తున్న స్వయం ఉపాధి పథకం ఇదేనన్నారు. దరఖాస్తుదారులు ఎంపీడీఓ కార్యాలయాలు, మున్సిపాలిటీల్లో నేరుగా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఇది కథ. మరి ఎట్లా? జూన్ 2న అర్హులకు మంజూరీ పత్రాలు అందించాలన్నారు. ఎప్పుడు? జూన్లో. ఇక అందరూ దరఖాస్తులు పెట్టుకుంటే అందులో నిజమైన లబ్ధిదారులు ఎవరికి ఇవ్వాలి అనేది ఇక మరి జూన్ 2న అర్హులకు మంజూరీ పత్రాలు ఇచ్చి మొత్తానికి రాజీవ్ యువ వికాసం పేరు మీద నిరుద్యోగ యువతకు కొంత మేరకు మరి సర్కారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా సర్కారు ఈ రకంగా ఆలోచన చేస్తున్నది. కాబట్టి జరంత తారీఫ్ చేయాల్సిందేనులా. ఇంకేముంది ఐవన వార్త?